అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరం అయ్యాడా? ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చే. ఇది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. అయితే రీసెంట్గా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాళ్ళ బామ్మగారు, వాళ్ళ నానమ్మ గారికి సంబంధించినటువంటి కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ అంతా కలిసే కనిపించింది. ఆమె చనిపోయినప్పుడు అందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే మేము ఈ ఒకటే ఫ్యామిలీ, మాకు ఎటువంటి పొరపత్యాలు లేవు అనేటువంటి సందర్భాలే కనిపించాయి. అయితే ఇప్పుడు ఈ చర్చను ఇంకా పెద్ద స్థాయిలో చర్చించే విధంగా జరుగుతుంది. ఏంటి అంటే అల్లు అర్జున్ సపరేట్గా తన ఫ్యాన్స్ కోసం ఒక అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళందరికీ పోస్టులు ఇవ్వటం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటివి అన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా సంచలనం రేపుతున్నటువంటి విషయాలే. వాళ్ళకి ఒక గిఫ్ట్ల రూపంలో ఎవరైతే ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు జిల్లాల వారీగా లేకపోతే రాష్ట్రాల వారీగా ఈవెన్ బెంగళూరు, తమిళనాడు ఇంకా మిగతా రాష్ట్రాల వాళ్ళకి కూడా అభిమాన సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు పోస్టులు ఇవ్వటం కూడా జరిగింది. అసలు అల్లు అర్జున్ ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇప్పటివరకు మెగా కాంపౌండ్లోనే ఉన్నాము, నేను మెగా కాంపౌండే అని గతంలో చాలాసార్లు చెప్పినటువంటి పరిస్థితి. అయితే గత 2-3 సినిమాల నుంచి మాత్రం అల్లు అర్జున్లో చాలా తీవ్రమైనటువంటి మార్పులు చేర్పులు కనిపించాయి. అందుకు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో గొడవలు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఆన్లైన్లో సోషల్ మీడియా ఎస్పెషల్లీ మెగా ఫ్యాన్స్కి అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి తీవ్రమైనటువంటి వాగ్వాదాలే జరిగాయి. సో ఇది ఆయన అరెస్టుతో ఇంకా పీక్స్కి వెళ్ళిందని చెప్పాలి. అంతేకాదు జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గెలుపులో చాలా కీలకంగా వ్యవహరించాల్సినటువంటి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని కాదని, మెగా ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి అంత బలంగా అన్ని దారుణమైనటువంటి ఓటమిలు చూసిన తరువాత కూడా తన కుటుంబాన్ని, అంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం అంటే డెఫినెట్గా అల్లు అర్జున్ గారికి కూడా కుటుంబం సభ్యుల కింద చూడాలి. అలాంటి కుటుంబ సభ్యుల్ని ఇష్టానుసారం మాట్లాడినా, ఇష్టానుసారం తిట్టినటువంటి వేరే పార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తికి, ఆ పార్టీకి సపోర్ట్గా వెళ్ళి అక్కడికి ఆయనకి మద్దతు తెలపడానికి నంద్యాల వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసాం. అతను ఓడిపోయారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కాదని అక్కడికి వెళ్ళటం ఏంటి? ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని, మెగా ఫ్యామిలీని ఇంత దారుణంగా అవమానించి అంత దారుణంగా బూతులు తిట్టినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్కి ఎలా సపోర్ట్ చేస్తారు అని చెప్పి మెగా అభిమానులందరూ కూడా ముక్త కంఠంతో అల్లు అర్జున్ని చాలా తీవ్ర స్థాయిలోనే దుమారం రేపారు. సో ఇప్పుడు అవన్నీ చక్కబెట్టుకుంటున్నవి. అల్లు అర్జున్ అరెస్ట్ అప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి పలకరించడం, ఆయన్ని కలవటం అవన్నీ కూడా జరిగాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకని అంటే మెగా ఫ్యామిలీ అభిమానులు నా అభిమానులు వేరు, వాళ్ళ అభిమానులు వేరు అనేటువంటి ఒక సందేశాన్ని అల్లు అర్జున్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ళ అభిమానులు సపరేట్గా పుట్టారు, ఈ మెగా ఫ్యామిలీ, మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి అభిమానులు నాకు లేరు అనేటువంటి క్లారిఫికేషన్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా అనేది కూడా తెలియట్లా. సో ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆయన ఇండివిజువల్గా ఈ మధ్యన కొన్ని స్పీచ్లు ఆయన సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేసేటప్పుడు చాలా క్లారిటీగా చెప్తున్నా, నా ఆర్మీ అని చెప్పుకుంటూ నాకు వచ్చినటువంటి అభిమానులు, నేను కష్టపడ్డాను, సంపాదించుకున్నాను, ఇంతమంది ఆర్మీని సంపాదించాను అని చెప్పి పదే చెబుతూ ఉంటాం. గతంలో చేసినటువంటి సినిమాలకి, గతంలో ఆయన స్టార్టింగ్ గంగోత్రి నుంచి చాలా సినిమాల వరకు, మహా అయితే 2-3 సినిమాల క్రితం వరకు కూడా మెగా ఫ్యామిలీ నీడలోనే, మెగా ఫ్యామిలీ, మెగా అభిమానుల అండతోనే ఎటువంటి కార్యక్రమాలు చేసినా సరే ఆయన చాలా సందర్భాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. అటు చిరంజీవి గారి పుట్టినరోజుకి, రామ్ చరణ్ గారి పుట్టినరోజుకి, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులకి, ఆ ఇంట్లో జరిగేటువంటి ఏ కార్యక్రమానికి ఆ కుటుంబ సభ్యుల నుంచి వచ్చేటువంటి హీరోల ఏ ఫంక్షన్లకైనా ఆయన వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆయన రాకుండా కొంత దూరం గ్యాప్ మెయింటైన్ చేయటం, అంతేకాదు ఈ రాజకీయాల్లో కూడా ఆయన కూడా ఎంటర్ అయినట్టుగానే కనిపించినటువంటి పరిస్థితి, ఆ దూరాలు ఇంకా పెంచినటువంటి పరిస్థితి, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్టార్డమ్ని క్రియేట్ చేసుకోవాలనేటువంటి భాగంలో ఆయన మరి ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ నీడ నుంచి బయటకు రావాలి అనేది అల్లు అర్జున్ అభిమతంగానే కనిపిస్తుంది. ఆయన అవునా కాదన్నా కూడా ఇవన్నీ దానికి ఉదాహరణగానే చూడొచ్చు. మరి దీన్ని మెగా ఫ్యాన్స్ స్వాగతిస్తారా? ఆయన్ని ఆల్రెడీ ఇప్పటికే ఆ ఫ్యాన్స్ మధ్య దూరం అయితే జరిగింది. కొంతమంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ముసుగులో వైఎస్ఆర్సీపీలు కూడా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, వాళ్ళ హీరోల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చాలా దారుణంగా తిట్టుతున్నటువంటి ఫొటోసు, వీడియోసు, సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడూ కూడా అల్లు అర్జున్ గారు కావచ్చు, ఆయన ఫ్యాన్స్ కావచ్చు, ఎవరు కూడా బయటకు వచ్చినటువంటి మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. మరి ఇప్పుడున్నటువంటి అభిమానులు వీళ్ళందరూ ఎవరు?
నిజంగానే అల్లు అర్జున్ గారికి ఇప్పుడు అంటే ఈ 2-3 సినిమాలతోనే ఇంత ఫ్యాన్ బేస్ వచ్చిందా? వస్తే దానికి సంబంధించి వాళ్ళనే అభిమానులుగా పెట్టుకున్నారా? ఎవరైతే ఇప్పుడు అధ్యక్ష పదవులు కావచ్చు, ఇంకొక పదవులు ఇచ్చారో వీళ్ళందరూ మెగా ఫ్యాన్స్కి సంబంధించినటువంటి దాంట్లో మెంబర్స్గా, ఫ్యాన్స్గా చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి అభిమానులు కాకుండా వేరే వాళ్ళే ఉన్నారా అనేదైతే తెలియాల్సి ఉంది. వాళ్ళు ఏమన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సపరేట్గా మేము అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఏదో అంతేకాదు, ఒక చిన్న గిఫ్ట్లు కూడా ఇవ్వడం కూడా చూస్తున్నాం. అల్లు అర్జున్ గారు ఇప్పటివరకు ఏ అభిమానులకి, కొంతమంది మెగా అభిమానులకి అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్లు మెగాస్టార్ దగ్గర నుంచి, ఆయన హీరోల దగ్గర నుంచి అప్పుడప్పుడు వచ్చాయి. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆయన సింబల్తో కొన్ని గిఫ్ట్లు అయితే ఇప్పుడు ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వాళ్ళందరికీ, అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని గిఫ్ట్లు, టీషర్ట్లు, కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. సో అసలు ఏం చేయబోతున్నారు అల్లు అర్జున్ గారు? ఏ రకంగా ఆయన ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నారు? పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు పుష్ప 2 2 కూడా హిట్ అయినాయి. ఇప్పుడు తీసేటువంటి సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది అని చెప్పి ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ టైంలో ఆయన మెగా అభిమాని కాంపౌండ్గా, మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి అల్లు కాంపౌండ్ సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ని ఒక రేంజ్లో చూపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది వేచి చూడాలి.